హలో అందరికీ, నేను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నానంటే డిమార్ట్కి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే చాలా రోజులు అయిందండి డిమార్ట్కి వెళ్ళి. అందుకోసం ఈరోజు డిమార్ట్కి వచ్చేసాను. ఇక్కడ ఏదో ఆఫర్స్ ఏదో ఉన్నాయని చెప్పేసి పేపర్లో యాడ్ ఇచ్చారండి. అందుకోసమని ఏం ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి, ఎలాగో నాకు ఇంట్లోకి కొన్ని వస్తువులు కావాలని చెప్పేసి నేను డిమార్ట్కి వచ్చేసాను. ఒక్కసారి డిమార్ట్కి వచ్చామంటే ఆగుతుందా మనసు? ఏది చూసినా అబ్బా ఇది కొనేయాలి అది కొనేయాలి, మన ఇంట్లో ఉన్నా సరే దాన్ని తీసి మనం బాస్కెట్లో వేసేస్తాము. ఇంకా చాలా ఏది చూసినా కానీ మనం తినే వస్తువులు కానీ పిల్లల స్నాక్స్ కానీ ఇంట్లో ఏ వస్తువు అయినా ఉన్నా కానీ ఎక్స్ట్రా మనకి కావాల్సిందేనండి. అది చూసామంటే కొనకుండా మనసైతే ఆగదు. కానీ నేనైతే అలా ఏం చేయలేదు. ఎందుకంటే మనకి ఏది ఇంపార్టెంట్ ఫస్ట్ అది తీసుకోవాలి కదా. నెక్స్ట్ అవసరమైతేనే ఇంకొకటి దానికి వెళ్ళాలి. ఆల్రెడీ ఉన్నదాన్నే మళ్ళీ తీసుకొని మళ్ళీ దాన్ని స్పేర్లో పెట్టుకో అవసరం లేదు కదండి. ఎలాగో వెళ్తూ ఉంటాము కదా, మంత్లీ వన్స్ వెళ్తూ ఉంటాము. సో నేనైతే డిమార్ట్కి వచ్చేసానండి. ఈరోజు చాలా ఏదో కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. అయితే నేను అనుకున్నట్టుగానే ఆఫర్స్ అయితే 80% దాకా 85% కూడా ఉన్నాయండి. దానికోసం నాకు కావాల్సిన వస్తువులు మాత్రమే నేను తీసుకున్నాను. పేస్ట్, ఆయిల్, ఇంకా చిన్న చిన్న కావాల్సిన ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, పిల్లల స్నాక్స్ అవి మెయిన్ కావాలని చెప్పేసి వచ్చాను. సోప్స్ అవన్నీ అవైతే మెయిన్గా అవి తీసుకున్నాను ఫస్ట్. తర్వాత మిగతా వస్తువులు ఏంటంటే ఇంకా మనకి దేవుడి సామాన్లు కొంచెం అలా అలా అన్నీ కావాలి కదండి. అవన్నీ తీసుకొని ఫైనల్గా బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చేసానండి. ఎందుకంటే డిమార్ట్ అంటేనే ఒక పెద్ద ప్రపంచం కదండి. ఆ ప్రపంచంలోకి మనం వెళ్ళామంటే ఏది చూసినా కానీ కొనాలని అనిపిస్తుంది. అందువల్ల అంతేనండి. ఇంకా నేనైతే ఫైనల్గా ఇంటికి వచ్చేసాను. ఇలా షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి 5కి బయలుదేరితే 8 అయిపోయిందండి. అప్పటికే చాలా చకచక నేను షాపింగ్ చేసేసాను. త్వరగా చేస్తే కూడాను నాకైతే అయినా ఈరోజు ఎక్కువ రష్ లేదండి. రష్ లేదు, దానివల్ల కూడా నాకు కొంచెం టైం సేవ్ అయింది. అందుకోసం నేను బిల్ కూడా త్వరగా వేసుకొని ఇంటికి వచ్చేసాను. చూసారా, ఇవన్నీ నేను ఈరోజు షాపింగ్ చేశానండి. అస్సలు అనుకోలేదండి, ఇన్ని పర్చేజ్ చేస్తానని అసలు అనుకోలేదు. నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. నేను అసలు కొన్నే వస్తువులు కొనాలి అని మనసులో పెట్టుకుని వెళ్ళాను, కానీ ఇన్ని వస్తువులు కొంటానని నేను అసలు అనుకోలేదు. అందుకే అండి డీమార్ట్ అంటేనే పెద్ద ప్రపంచం. ఈ డీమార్ట్కి వెళ్ళామంటే ఏది చూసినా మనకి కావాలనే అనిపిస్తుంది కానీ వద్దని అనిపించదు కదండి. అలాగే అనిపిస్తుంది. కానీ నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారండి చాలామంది. అసలుకి ఎందుకు అలా డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకైనా అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకు మనం పక్కన వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నాం అనేది వాళ్ళకి తెలుసుకోవాలి. మీ ర్యాష్ డ్రైవింగ్ వల్ల యువతల వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతారు. అలా చేయొద్దండి దయచేసి. నిదానంగానే వెళ్ళండి, ఏమవుతుందండి. ఒక అడుగు కొంచెం ఒక 10 నిమిషాలు లేట్గా ఇంటికి వెళ్తామేమో. ఎందుకు అంత ర్యాష్? పక్కన వెళ్ళేటప్పుడు ఎంత సౌండ్ చేసుకొని వెళ్తారంటే ఆ సౌండ్కి పక్కన పెద్దవాళ్ళు, వయసైన వాళ్ళు డ్రైవ్ చేసి పోయేటప్పుడు వాళ్ళకి ఎంత భయం వేస్తుంది కదండి. అలా చేయొద్దు దయచేసి. ఎవరైతే ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళైతే నిదానంగా వెళ్ళండి. అదే చెప్తున్నాను. ఎవరి కోసమో కాదండి, మీకోసమే చెప్తున్నా. ఆ వ్యక్తి ఎంత ఇంపార్టెంటో ఆ ఇంట్లో వాళ్ళకే తెలుస్తుందండి. ఇదేనండి నా డిమార్ట్ షాపింగ్. చూశారు కదా, ఇలాగా పిల్లల స్నాక్స్ బిస్కెట్సే నాకు ఇలా ఉంటాయి. కానీ బిస్కెట్స్నే ఎందుకు అన్నీ తీసుకొచ్చానంటే కొన్ని 1 మంత్ రావాలి కదండి. రోజు బిస్కెట్స్ పెట్టలేం కదా పిల్లలకి. కానీ డైలీ వెళ్ళి మనం షాపింగ్ రాలేం కదా. అలాగని చెప్పేసి ఇద్దరు పిల్లలు ఉండే వాళ్ళకి రోజు ఈ స్నాక్స్ ఏదని ఎతుకుతామండి. అందుకోసం ఇక్కడ జంక్ ఫుడ్ మాత్రం నాదండి. ఈ బిస్కెట్స్, చిన్న చిన్న పిల్లల స్నాక్స్ కొన్ని ఉన్నాయి. మిగతావి కొన్ని నా స్నాక్స్ ఉన్నాయి. నేను కూడా నా కోసమని షాపింగ్ చేసుకొచ్చుకున్నాను. అప్పుడప్పుడు నేను ఇలా చేస్తుంటానులేండి. చూసి కామెంట్ చేయండి. ఎవరి కోసం, మన కోసం కూడా మనం షాపింగ్ చేసుకోవాలి కదా. పిల్లలు, ఫ్యామిలీ అంటేనే సరిపోతుందా? మన కోసం కూడా కొంచెం టైం కేటాయించుకోవాలి. మనకేం కావాలో కూడా మనం గుర్తుంచుకోవాలండి. ఇలాగా నా షాపింగ్ అయిపోయింది. ఓకే అండి, చూసారు కదా, ఇదండి నాది ఈరోజు డిమార్ట్ షాపింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.